వెల్కమ్ టు అవర్ ఛానల్ తుషార్ కిచెన్ అండ్ క్రాఫ్ట్. ఈ వీడియోలో మల్టీ కలర్ మలాయ్ మ్యాక్రమ్ 3.5 mm నీడల్ యూజ్ చేసి బ్యాగ్ స్టిచ్ చేస్తున్నాను. మ్యాక్రమ్ తీసుకుని ఇలా సింగిల్ క్రోషెట్ చైన్స్ ఇలా 40 చైన్స్ స్టిచ్ చేసి ఫస్ట్ చైన్ స్కిప్ చేసి సెకండ్ చైన్ నుంచి నీడల్ తీసుకుని సింగిల్ క్రోషెట్ చైన్స్ స్టిచ్ చేసుకోవాలి. ఇలా లాస్ట్ చైన్ వరకు స్టిచ్ చేసి 1 చైన్ ఎక్స్ట్రా తీసుకుని టర్న్ చేసుకోవాలి. ఫస్ట్ చైన్ స్కిప్ చేసి సెకండ్ చైన్లో 2 చైన్స్ నుంచి నీడల్ తీసుకుని డబుల్ చైన్ క్రోషెట్ స్టిచ్ చేసుకోవాలి. సేమ్ లాస్ట్ వరకు స్టిచ్ చేసి 1 చైన్ ఎక్స్ట్రా తీసుకుని టర్న్ చేసుకుని ఫస్ట్ చైన్ స్కిప్ చేసి సెకండ్ చైన్లో 2 చైన్స్ నుంచి నీడల్ తీసుకుని డబుల్ చైన్ క్రోషెట్లో స్టిచ్ చేసుకోవాలి. 5 rows స్టిచ్ చేశాను. కార్నర్ చైన్లో 2 times నీడల్ తీసుకుని సింగిల్ క్రోషెట్, ఈ 2 sides రో మిడిల్ నుంచి 1 చైన్ 2 rows మిడిల్ నుంచి 1 చైన్, రో మిడిల్ నుండి 1 చైన్, 2 rows మిడిల్ నుంచి 1 చైన్, రో మిడిల్ నుంచి 1 చైన్. సేమ్ ఇలానే ఈ సైడ్ కూడా స్టిచ్ చేసుకోవాలి. కార్నర్ చైన్లో 2 times సింగిల్ క్రోషెట్ స్టిచ్ చేసి 1 2 times మిగిలినవి ఈ 2 sides ఎవరీ చైన్ నుండి 1 time నీడల్ తీసుకుని సింగిల్ క్రోషెట్. సేమ్ ఇలానే చైన్ నుండి 1 time నీడల్ తీసుకుని సింగిల్ క్రోషెట్, ఈ కార్నర్స్లో 2 times నీడల్ తీసుకుని సింగిల్ క్రోషెట్ స్టిచ్ చేసుకోవాలి. 1 row ఇలా స్టిచ్ చేసి ఈ 2 చైన్స్లో కార్నర్ 2 చైన్స్లో సెకండ్ చైన్ నుంచి అటాచ్ చేసుకోవాలి. 1 చైన్ తీసుకుని 2 చైన్స్లో ఇన్సైడ్ అన్న చైన్ నుంచి సింగిల్ క్రోషెట్ స్టిచ్ చేసుకోవాలి. సింగిల్ క్రోషెట్లో 5 rows స్టిచ్ చేశాను. 6th row నుండి స్టార్టింగ్ చైన్ నుంచి అటాచ్ చేసుకోవాలి. 3 చైన్స్ తీసుకుని మిడిల్లో 1 2 చైన్స్ స్కిప్ చేసి థర్డ్ చైన్ 2 చైన్స్ నుంచి నీడల్ తీసుకుని డబుల్ క్రోషెట్ స్టిచ్ చేసుకోవాలి. 1 చైన్ తీసుకుని మిడిల్లో స్కిప్ చేసిన 2 చైన్స్లో డబుల్ క్రోషెట్ స్టిచ్ చేసుకోవాలి. 1 చైన్ తీసుకుని 1 2 చైన్స్ స్కిప్ చేశాను. థర్డ్ చైన్ నుంచి నీడల్ తీసుకుని డబుల్ క్రోషెట్ స్టిచ్ చేసుకోవాలి. మిడిల్లో స్కిప్ చేసిన 2 చైన్స్లో ఈ చైన్ స్కిప్ చేసి సెకండ్ చైన్ నుంచి డబుల్ క్రోషెట్, 1 చైన్ తీసుకుని 1 2 చైన్స్ స్కిప్ చేసి థర్డ్ చైన్ నుంచి డబుల్ క్రోషెట్, 1 చైన్ తీసుకుని స్కిప్ చేసిన 2 చైన్స్లో ఫస్ట్ చైన్ స్కిప్ చేసుకోవాలి. సెకండ్ చైన్ నుంచి నీడల్ తీసుకుని డబుల్ క్రోషెట్,
స్టిచ్చింగ్ ఇలా వస్తుంది. 1 చైన్ తీసుకుని మిగిలినవి ఇలా రౌండ్గా స్టిచ్ చేసుకోవాలి. ఇలా 1 రో స్టిచ్ చేశాను. లాస్ట్లో ఈ 2 చైన్స్ స్కిప్ చేసి ఈ ప్లేస్ నుంచి డబుల్ క్రోషెట్ స్టిచ్ చేసుకోవాలి. 2 చైన్స్లో ఫస్ట్ చైన్ స్కిప్ చేసి సెకండ్ చైన్ నుంచి డబుల్ క్రోషెట్. నెక్స్ట్ 1 చైన్ తీసుకుని సెకండ్ రో నుండి 1 2 3 థర్డ్ చైన్ నుంచి నీడిల్ తీసుకుని డబుల్ క్రోషెట్. వన్ చైన్ తీసుకుని ఈ గ్యాప్ నుంచి 1 డబుల్ క్రోషెట్. వన్ చైన్ తీసుకుని 1 2 3 ఈ 2 చైన్స్ స్కిప్ చేసి థర్డ్ చైన్ నుంచి నీడిల్ తీసుకుని డబుల్ క్రోషెట్. నెక్స్ట్ గ్యాప్ నుండి 1 టైం డబుల్ క్రోషెట్. 1 చైన్ తీసుకుని 1 2 3 థర్డ్ చైన్ నుంచి ఈ 2 చైన్స్ స్కిప్ చేసి థర్డ్ చైన్ నుంచి డబుల్ క్రోషెట్. ఈ గ్యాప్ నుండి డబుల్ క్రోషెట్. ఇలా వస్తుంది. సెకండ్ రో నుండి ఎన్ని రోస్ స్టిచ్ చేసుకున్నా సేమ్ ప్రాసెస్లో స్టిచ్ చేసుకోవాలి. ఇలా డిజైన్ 12 రోస్ స్టిచ్ చేశాను. స్టిచ్చింగ్లో రోస్ చాలా క్లియర్గా కనిపిస్తాయి. 13th రో నుండి స్టార్టింగ్ చైన్ నుంచి అటాచ్ చేసుకుని 1 చైన్ తీసుకోవాలి. ఎవరి చైన్ నుండి 1 టైం నీడిల్ తీసుకుని ఇన్సైడ్ ఉన్న చైన్ నుంచి సింగిల్ క్రోషెట్ చైన్స్ స్టిచ్ చేసుకోవాలి. సింగిల్ క్రోషెట్లో 3 రోస్ స్టిచ్ చేశాను. 4th రోకి హ్యాండిల్ స్టిచ్ చేస్తున్నాను. మిడిల్లో 16 చైన్స్ లీవ్ చేసి సైడ్స్కి 30 చైన్స్ లీవ్ చేశాను. ఈజీగా ఉండేలాగా ఇలా మార్క్ చేసుకున్నాను. వన్ చైన్ తీసుకుని బ్యాక్ టర్న్ చేసుకోవాలి. ఫస్ట్ చైన్ నుంచి 1 సింగిల్ క్రోషెట్, సెకండ్ చైన్ నుంచి 1 సింగిల్ క్రోషెట్. 1 చైన్ తీసుకుని మళ్ళీ బ్యాక్ టర్న్ చేసుకుని మిడిల్ చైన్ నుంచి 1 సింగిల్ క్రోషెట్. లాస్ట్ చైన్లో 2 చైన్స్ నుంచి 1 సింగిల్ క్రోషెట్. 1 చైన్ తీసుకుని బ్యాక్ టర్న్ చేసుకోవాలి. మిడిల్ చైన్ నుంచి 1 సింగిల్ క్రోషెట్. లాస్ట్ 2 చైన్స్ నుంచి 1 సింగిల్ క్రోషెట్. సింగిల్ క్రోషెట్ తీసుకుని మిడిల్లో సింగిల్ క్రోషెట్. లాస్ట్లో 2 చైన్స్ నుంచి 1 సింగిల్ క్రోషెట్. సేమ్ ఇలానే 1 చైన్ తీసుకోవాలి. టర్న్ చేసుకుని మిడిల్ చైన్ నుంచి సింగిల్ క్రోషెట్. లాస్ట్లో 2 చైన్స్ నుంచి సింగిల్ క్రోషెట్.
1 చైన్ టర్న్ చేసుకుని సేమ్ ఇదే ప్రాసెస్లో హ్యాండిల్ స్టిచ్ చేసుకోవాలి. ఇలా స్టిచ్ చేసుకోవాలి. హ్యాండిల్ ఇక్కడ నుంచి అటాచ్ చేస్తున్నాను. మార్క్ చేసిన చైన్ నుంచి మిడిల్ చైన్ నుంచి హ్యాండిల్ మిడిల్ చైన్ లాస్ట్ చైన్ నుంచి హ్యాండిల్ లాస్ట్ చైన్. తీసుకుని నెక్స్ట్ చైన్ నుంచి సింగిల్ క్రోషెట్ స్టిచ్ చేసుకోవాలి. ఇలా స్టిచ్ చేసి సేమ్ ఇలానే మార్క్ చేసుకున్న చైన్ వరకు సింగిల్ క్రోషెట్ ఇక్కడ నుంచి హ్యాండిల్ స్టిచ్ చేసి ఇక్కడ అటాచ్ చేసుకోవాలి. ఈ చైన్లో ఎండ్ చేసుకోవాలి. ఇలా హ్యాండిల్స్ స్టిచ్ చేసి అటాచ్ చేసుకోవాలి. లాస్ట్లో స్టిచ్చింగ్లో మిడిల్లో వచ్చే డిజైన్ ఎంత క్లియర్గా కనిపిస్తుందంటే స్ట్రైట్గా ఉంటుంది, మిడిల్లో స్పేస్ ఎక్కువ వస్తుంది. ఇన్సైడ్ స్పేస్ కూడా ఎక్కువ వస్తుంది. ఆఫీస్కి వెళ్ళేటప్పుడు లంచ్ బాక్స్, వాటర్ బాటిల్, ఫైల్స్, బుక్స్ ఏవైనా కూడా క్యారీ చేయొచ్చు. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. థ్యాంక్ యూ.